టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బతికి ఉన్న వ్యక్తిని వైద్యులు మార్చురీకి తరలించారు. శానిటేషన్ సిబ్బంది గమనించి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రోగిని జనరల్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సరైన పరీక్షలు చేయకుండా వ్యక్తి మృతి చెందాడని వైద్యులు ధృవీకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ చెప్పండి, ఎవరు ఈ విధంగా సరైన పరీక్షలు చేయకుండా అతను చనిపోయాడని నిర్ధారించారు? ఏమైనా ఇంటర్నల్ ఎంక్వైరీ లాంటిది జరుగుతోందా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? మానవత్వం మంటగలిచే విధంగా ఆధార్ కార్డు లేదని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల అమానుషంగా వ్యవహరించారు డాక్టర్లు, సిబ్బంది. అదేవిధంగా అతను 2 రోజుల పాటు తన ఆరోగ్యం చూడమని చెప్తూ ఆ డాక్టర్ పడినప్పుడు కూడా ఆధార్ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందంటూ చెప్పారు. ఆ తర్వాత 2 రోజుల్లో అతను అక్కడ చుట్టుపక్కల అక్కడ తిరుగుతున్నాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు అనుకుని చెప్పేసి మార్చురీ తరలించారు. మార్చురీలో ఆ తెల్లవారుజామున మళ్ళీ మార్చురీ సిబ్బంది వచ్చిన తర్వాత అతని కదలికలు చూసిన తర్వాత వాళ్ళు అతను గుర్తించి అతను బతుకే ఉన్నాడని చెప్పేసి అప్పుడు ఆసుపత్రి. దీనంతా కూడా ఆ తర్వాత మీడియాకు బయటికి రావడంతో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మొత్తానికి దీని పట్ల మానవత్వం, కనీసం ఆధార్ కార్డు లేకుండా చూడడానికి మరణించాలని ఎవరు కూడా కనీసం సర్టిఫికెట్ ఇవ్వకుండా, అంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడానికి దానికి ఈసీజీ ఇస్తారు. ఈసీజీలో చాలా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన సిబ్బందితో మార్చులు తరలిస్తారు కదా. ఇతనికి ఈసీజీ లేకుండా, ఈసీజీలో మరణించారని తెలియకుండా ఎలా పంపించారని చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్నది. దీన్ని ఎవరైతే బాధితులు ఇచ్చిన సమాచారంతో దీన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎవరు అధికారులు ఆ టైంలో 2 రోజుల కంచెలు ఎవరు సిబ్బంది అక్కడ డ్యూటీలో ఉన్నారు, డాక్టర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి అక్కడ స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అంటే మానవత్వం మంటగలిసే విధంగా డాక్టర్లు అంటేనే ప్రాణం పోసే వాళ్ళు, కానీ ప్రాణం ఉన్న మనిషిని కూడా చనిపోయారంటూ అతను అప్పటికే 2 రోజుల పాటు అక్కడ తిరిగాడు. కొంచెం అనారోగ్యంతో సిక్ అయిన నేపథ్యంలో అతను చనిపోయాడంటూ పంపడం అనే దాన్ని మాత్రం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఒక డిమాండ్ మాత్రం వస్తున్నది. ఓకే శ్రీధర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.